Hi guys, hi. Thank you so much for each and every wishes. You people are doing it, and Yes. సో అదే ఎవరెవరైతే నేను క్వశ్చన్స్ ఏమైనా అఖిల్ గురించి అడగండి అంటే అందరూ చెప్తున్న ఒకే ఒక్క మాట, అఖిలు నంబర్ వన్. హార్టీ కంగ్రాచులేషన్స్ అఖిలు. ఇది మాత్రమే. సో thank you మా so అందరి much. తరఫున లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైట్ హగ్స్ టు యూ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. మా అఖిల్ ఆల్వేస్ నంబర్ వన్ గా ఇలానే ముందుకు రాకింగ్ గా దూసుకు వెళ్ళిపోవాలి. Thank you so much. Thank you so much. It really means a lot. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా వాళ్ళ మెసేజెస్ వస్తున్నాయి, నేను చూడలేకపోతున్నా, బట్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. యా. సో దట్ ఆర్ సో మెనీ టైటిల్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఇచ్చినటువంటి టైటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ అని ఇలా వాళ్ళ ఇన్స్టా నేమ్స్ లోనే ట్యాగ్ చేసుకోవడం జరిగింది కదా. సో యు అవును. ఆర్ మిస్టర్ కూల్ అండ్ లైక్ మిస్టర్ ఆసమ్. యా, దర్ ఆర్ సో మెనీ నేమ్స్ అన్నమాట. సో ఓకే. ఈ రోజు వచ్చినటువంటి ఈ స్పెషల్ టైటిల్ ఎలా అనిపిస్తుంది? ఎంత ఆనందాన్ని ఇచ్చింది? మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ 2020. స్పీచ్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ న్యూస్ వచ్చింది మాట when they called me up and they said you're the most desirable man for 2020 TV, the hottest guy. I was like, oh wow, yes, I want this. I literally felt ఏమనిపించింది అంటే ఒక పాయింట్ కి బిగ్ బాస్ లో నేను రన్నర్ అప్ అయ్యా, కొంచెం అది అనిపిస్తుంది కదా, అరే విన్ కాలేదు అని చెప్పి. అది వీళ్ళు ఫుల్ఫిల్ చేసేసారు. ఓకే, దే డిడ్ దిస్ థింగ్, గివ్ మీ అ బ్యాంగ్ విత్ ఫస్ట్ పొజిషన్. అక్కడ ఐమ్ టోటలీ డన్. ఐ వాజ్ లైక్ ఫీలింగ్ సో హ్యాపీ. ఐ వాజ్ లైక్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పా, అక్కడ కొంచెం బాధపడ్డా, బికాస్ ఆఫ్ యువర్ ట్యాగ్ ఐఎమ్ స్మైలింగ్ రైట్ నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మరి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగమని రిక్వెస్ట్ పంపించారు. సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ వెళ్ళిన తర్వాత ఆర్జే సునీత యాజ్ అ ఫ్యాన్ గర్ల్ మిమ్మల్ని కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటుంది. ఓ మై గాడ్. ఓకే, ఆర్జే సునీత ఫ్యాన్ గర్లా? ఇది యా, ఎక్కడి నుంచి ఆర్జే సునీత వచ్చింది? యాజ్ అ ఫ్యాన్ గర్ల్ కొన్ని క్వశ్చన్స్ కాసేపట్లో అడుగుతుంది. బట్ బిఫోర్ దట్ అందరి ఫ్యాన్స్ ని చిన్నోడు పెట్టే కేక్. సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫిజా. అది మీకు పెట్టే మమ్మీ సజెషన్, మమ్మీ తీసుకుంటా. సారీ యా. నో ప్రాబ్లం. యా, మీకు సజెషన్స్ ఇచ్చే ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని ఉంది. Suggestions, Yeah. no, actually no one give me suggestions, rather they ask me suggestions. అంటే they ask me suggestions but they won't give me suggestions. Sometimes they say me one thing ఏంటంటే, ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, "మ్మ్, నువ్వు చాలా ఎక్కువ నమ్మేస్తావురా, యూనో చాలా ఎక్కువగా నమ్మేస్తావు, చాలా ఎక్కువగా ప్రేమలు చూపించేస్తావురా, సో దట్ థింగ్ దే ఆర్ టేకింగ్ ఇన్ అ రాంగ్ వే, దే ఆర్ యూజింగ్ యూ" అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు హూ గివ్స్ మీ సజెషన్స్. సో యా. వాళ్ళతో నేను కూడా ఏకీభవిస్తా యాజ్ అ ఫ్రెండ్. అవునా? ఎందుకంటే మా అఖిలు చాలా మంచోడు అనమాట. అవతల వాళ్ళలో ఏ మాత్రం నెగిటివిటీ ఉన్నా కూడా తన ప్రేమతో అది కూడా పాజిటివ్ గా మార్చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో 100% స్టాంప్ గుద్దేస్తా వాళ్ళకి. యా. మమ్మీ లైవ్ లో ఉన్నా కెమెరా ఉంది, తీసుకుంటా ఆడ పెట్టే సోఫా మీద తీసుకుంటా. మై మామ్ ఇస్ లైక్, ఒక్క నిమిషం కేక్ తీసుకోవా అంటుంది, ఒక్క నిమిషం. సో someone have sent the cake. ఓకే My ఓకే. 1 second. పైకి ఒకటే వచ్చిందా? ఇదా ఇప్పుడు వచ్చిందా? ఇది ఇప్పుడు వచ్చిందా? ఇంకొకటి రాలే. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. ఏసీ డోర్ ఏసీ. ఓకే, సో ఇదిగా ఎవరు మై బ్రదర్ అభిగాడు. సో హీ డోంట్ స్టే హియర్, యాక్చువల్లీ తెనాలిలో ఉంటాడు. సో ఫర్ మీ ఫ్రమ్ దేర్ హీ హావ్ ఆర్డర్డ్ కేక్ అండ్ ఐ ఫెల్ట్ గుడ్. ఓపెన్. కంగ్రాచులేషన్స్. సెలబ్రేషన్స్ లో పార్ట్ ఏంటి ఇదే? హైదరాబాద్. ఓకే, కేక్ ఎలా కట్ చేయాలి? ఓకే, మీ ముంగటనే కట్ చేసామని చెప్పి పెట్టేసుకున్నాడు. వాడు అప్పటి నుంచి అడిగాడు, కేక్ కట్ చేసావా అన్న అంటే, చెయ్యలే ఆగు చేస్తా అన్న. సో ఈ మూమెంట్ కోసం ఆగు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మోస్ట్ డిజైరబుల్ టైటిల్ for Hyderabad. And I am
I can give you a promise that I'll work more hard and దీన్ని నిలబెట్టుకుని నెక్స్ట్ ఇయర్ కూడా టైటిల్ కొట్టేటట్టే చూస్తా డెఫినెట్లీ. హెవీ ఆఫ్ Congratulations! Congratulations! Woohoo! థ్యాంక్ యూ. That is from my side. Okay, this is for all my Achillians, Sokillians, Soel. Sorry, నేను చూడి సోయల్ అన్న సోకిల్ అకినల్. అరే సోయల్ నీ మీద ఇంత ప్రేమ ఉందని తెలియదురా నాకు, నీ పేరే వస్తుందిరా. ఓకే ఫైన్. సో యా, సో దిస్ కేక్ ఇస్ ఫర్ ఎవ్రీవన్ ఓవర్ దేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్. యా, నేను కేక్ తినా బట్ మీకోసం. థ్యాంక్ యూ. Wow. థ్యాంక్ యూ అభి. అభి నీకు కూడా Thank you, Abhi గారు. మా సెలబ్రేషన్స్ ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. చాలా బాగుంది. Wow. ఏయ్ మా పిల్లలు చూడు తొంగి తొంగి చూస్తున్నారు. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇట్లానే ఉంటాయండి. అబ్బా. ఏంది నేను పెడతా తర్వాత. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ అన్ని షేర్ చేసుకునే పర్సన్ ఎవరు అఖిల్ కి? అంటే అఖిల్ షేర్ చేస్తాడు. మీరు షేర్ చేసుకునే పర్సన్. యా, మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? నేను షేర్ అంటే ఐ హావ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఐ షేర్ మోస్ట్లీ. ఐ టాక్ విత్ మై సెల్ఫ్. అది నాకన్నా అవుతలేదు, నా వల్ల కంట్రోల్ అవుతలేదు అంటే దెన్ it will go to my friend called Aishwarya and Akhil, Abbu, Shravani. వీళ్ళ నలుగురిలో ఎవరికొకరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది that this is happening with me అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రత్యూష అడిగిన క్వశ్చన్, మోనల్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి చెప్పరా? మోనల్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగినాయి అండ్ వీ వాంట్ టు పుట్ ఇట్ అస్ ప్రైవేట్ థింగ్. సో అందుకనే మేము ఎక్కువ పిక్చర్స్ అప్లోడ్ చేయలేదు. ఉట్టి మీకోసం అప్పుడు లైవ్ వచ్చేసి వెళ్ళిపోయాం. ఓకే, అండ్ 5 ఫ్రెండ్స్ అనాయింగ్ క్వాలిటీస్ తెలుసుకోవాలని ఉంది. మా 5 ఫ్రెండ్స్ డెఫినెట్లీ చెప్తా. అది చూస్తుండొచ్చు లైవ్. వద్దురా అరే ప్లీజ్ రే. వన్ ఫ్రెండ్ కాల్డ్ అఖిల్. వాడి పేరు కూడా అఖిల్ మార్చల్లా. వాడు ఎంత అనాయింగ్ అంటే స్నానం చేయడు 3 days 2 days. మార్నింగ్ నుంచి రాత్రి దాకా పని మీదనే ఉంటాడు. స్నానం చేయరా అంటే కూడా చెయ్యడు. ఫుల్ స్ప్రే కొట్టుకుని బయటకు వస్తాడు. ఓకే, దట్స్ అ వెరీ బ్యాడెస్ట్ క్వాలిటీ. నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఐఎమ్ లైక్ సీరియస్లీ ఐ కెన్ జస్ట్ సే యూ ఐఎమ్ ఎ పర్సన్ వేర్ ఇఫ్ సమ్మన్ సిట్టింగ్ బిసైడ్ మీ ఐ స్మెల్ పీపుల్. ఐ లైక్ ఇలా కూర్చుంటారా, I smell, and if it's smelling good, I'll be like I'll give them compliment that you're smelling good. If they're not smelling good, I won't say anything. Walk out. Okay, so I am like that. Okay, and Aishwarya annoying quality ఏంటంటే తను కూడా స్నానం చేయదబ్బా ఒక్కొక్కసారి. పాపం షిల్డా అది వింటే ఇప్పుడు అయ్యో అంటే చేస్తుంది చాలా లేట్ గా చేసి. అన్నోయింగ్ క్వాలిటీ చెప్తా. ఇప్పుడు ఐఎమ్ ఎ టైం పర్సన్ టు. ఇప్పుడు నేను టైం చెప్పినా అనుకో, సపోజ్ సునీత ఐఎమ్ గోనా బీ దేర్ అట్ 5 అంటే 5 ఉంటా. ఇప్పుడు ఐశ్వర్య ఐఎమ్ గోనా బీ దేర్ అట్ 5 అన్నది అనుకో, దట్ 5 నువ్వు 1 hour ముందు వెనకాలకి చేసుకోవాలి. 6 అవుతుంది. అది 6 అవుతుంది. ఓకే, 6 1 hour. ఐషు ఎక్కడున్నావు అంటే, అరే ఇప్పుడే జుట్టు సెట్ చేసుకుంటున్నావు వస్తున్నారా అంటే, కింద కార్ లో కూర్చుని ఉంటాం మనము. ఒక 10 minutes అయిపోతుంది. మళ్ళీ కాల్ చేయగానే చెప్పులు వేసుకుంటా ఆగాగు ఇక చిన్న ఒక క్లిప్ ఒకటి అయిపోయింది అంటది. మళ్ళీ వస్తుంటే ఒక్క నిమిషం మెట్లు దిగుతున్నా అంటది. మళ్ళీ కిందకి వచ్చి గేట్ వేస్తున్నా అంటే కనబడదు మాకు. రామ్ షీల్ వేస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ దట్. అంతే, కానీ గట్టిగా ఏమనలేము అమ్మాయిలం కదా. ఏమనంటే మా అమ్మాయిలకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? జుట్టు స్ట్రైట్ వేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి. ఏం తెలుసా, మా అబ్బాయిలకు కూడా ఉంటాయి. అబ్బా మేము చెప్పుకోమంతే. అండ్ వన్ మోర్ ఫ్రెండ్ అనాయింగ్ క్వాలిటీ వచ్చేసి కాల్ చేస్తా అంటారు కానీ కాల్ చేయరు. కాల్ బ్యాక్ రాదు. ఐ జస్ట్ కాల్ యూ అంటారు, అది జస్ట్ ఎప్పటికి రాదు. ఓకే, దట్స్ వెరీ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ శ్రావణి. అండ్ అబ్బూస్ అనాయింగ్
అబ్బుజ్ అనాయింగ్ క్వాలిటీ ఏంటంటే వెరీ బ్యాడ్ జోక్స్ చేస్తుంది, అదే నవ్వుతుంది. సో మాకు నవ్వు రాదు అంటది. మీరైతే జోకులు వేసుకుంటారు, మేము అందరం నవ్వాలి. మేము జోకులు వేస్తే మీరు నవ్వరా అంటే నీ జోకులు పడాలి కదా, పేలాలి కదా, పేలకపోతే ఇట్లా నవ్వాలి. నేను అదే డిసైడ్ చేస్తుంది, ఏది నవ్వాలి ఏది నవ్వద్దు కూడా అదే డిసైడ్ చేస్తుంది. సో దట్ అనాయింగ్ క్వాలిటీ షీ హ్యాస్. అండ్ యా, దిస్ 4 friends because I used to have 5 friends, but recently one passed away. Yeah, due to some personal reasons, Vadu. He took some different step and he's no more. Yeah. దాని ప్లేస్ లో మేము అందరూ ఉన్నాంగా, రిప్లేస్ Yeah, మీరు అందరు ఉన్నారు. Yeah. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ రిషిత. తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి గురించి ఒక్క మాట ఏమన్నా? తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అక్కడ ఉంది, ఒక మాట ఏం చెప్పాలి వాళ్ళ గురించి అంటే దే టాకింగ్ అబౌట్ ది వెబ్ సిరీస్. మేబీ అలానే రాశారు, అంతే ఉంది. అంటే ఇది నేను చాలాసారి ఆన్సర్ చేశా. ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ నా మూవీ షూటింగ్ ఆగిపోయింది. అలాంటిది మేము ఎట్లా షూట్ చేస్తాం చెప్పు, వెబ్ సిరీస్ ఎట్లా షూట్ చేస్తాం చెప్పు, మూవీ షూటింగ్ ఆగిపోయింది. సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమైంది, మా డేట్స్ కొంచెం ఇది అవుతుండే, మోనల్ డాన్స్ ప్లేస్ చేస్తుండే కాబట్టి. సో దాని వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత డేట్స్ వల్ల కొంచెం ఇదైంది. ఇప్పుడేమో పాండమిక్ వల్ల కొంచెం ఫార్వర్డ్ వెళ్ళింది, అంతే. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రియా. 3 things మోనల్ నుంచి తీసుకోవాలంటే అఖిల్ ఏం తీసుకుంటారు? 3 things. I mean suggestions or things from her? What? She wrote things. 3 things I want to take it from Monal. అంటే నాకు క్వశ్చన్ క్లియర్ గా అర్థం కాలే. అంటే తన బిహేవియర్ లకి ఎంచా, లేకపోతే తన రూమ్ లకి ఎంచా, లేకపోతే తన బ్యాగ్ లకి ఎంచా? వాట్ థింగ్స్ వాట్ థింగ్స్? సరే, మనం పర్సనాలిటీ నుంచి అనుకుందాం, తన బిహేవియర్ నుంచి అనుకుందాం. యా, పర్సనాలిటీ నుంచి షీ హాస్ బ్యూటిఫుల్ ఐస్. సో అది నేను పెట్టుకుంటే బాగోదు, ఆ ఐస్ నాకు వస్తే బాగోదు. షీ హాస్ అ బ్యూటిఫుల్ స్మైల్. నా దగ్గర కూడా నా యూనిక్ స్మైల్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, షీఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. గుడ్. ఓకే, యా, మ్యూచువల్. అంటే నాకు ఇంతవరకు థాట్ రాలేదు, ఇప్పుడు మాట్లాడుతుంటే థాట్ వచ్చింది. ఇది మన ఇద్దరి మధ్య మాత్రమే సీక్రెట్ అన్నమాట, ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ తన బ్యాగ్ లో తీసుకోవాలంటే లైవ్ లో మాట్లాడుతున్నా సీక్రెట్. బ్యాగ్ లో తీసుకోవాలంటేనా? 3. తన బ్యాగ్ లో నేను ఇప్పటిదాకా తొంగి చూడలే ఏముందో, నిజంగా ఎప్పుడు చూడలే. కానీ ఇట్లనే పడేస్తుంది బ్యాగ్. బ్యాగ్ లైక్ మోనల్ is not a baggy person to carry so many things in bag and go. No, not at all. Very simple. సో పెద్దగా తీసుకోవడానికి ఉండవు. పర్ఫ్యూమ్ ఉంటుందా? పర్ఫ్యూమ్ కూడా నా టేస్ట్ పర్ఫ్యూమ్స్ ఉండవు. ఆమె పర్ఫ్యూమ్ లవర్. నా దగ్గర అన్ని డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. మోనల్ అయితే బిగ్ బాస్ హౌస్ లో నా పర్ఫ్యూమ్స్ వచ్చి కొట్టుకుంటుండే. షీఈ్ లైక్, అమ్మాయిలకి మెన్స్ పర్ఫ్యూమ్ ఇష్టం అని చెప్పి. నేను అన్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దట్స్ ట్రూ. అవునా? చాలా మంది ఉన్నారు అట్లా. సో నా పర్ఫ్యూమ్ కొట్టుకుంటుండే. అండ్ యా, ఇంకా తన బ్యాగ్ ఇంకేముంటాయి చెప్పు, ఇంకా ఐ కాంట్ యూజ్ ఎనీథింగ్, ఆల్ గర్ల్స్ ఐటమ్స్. Last and final question from all other fans associations. So what is your dream, Akhil? My dream? Yeah. My dream is to be a fine actor, anchor, singer. మమ్మీ కనెక్ట్ చేయలే. మమ్మీ చేస్తా. మమ్మీ కూడా అక్కడ నుంచి చూస్తుంది. మమ్మీ మీరు లైవ్ లో క్లియర్ కనబడతారు మమ్మీ, అట్లా రాకండి. అగో మమ్మీ నువ్వు కనబడుతున్నావు. మమ్మీ వచ్చి కూర్చోమని చెప్పు. మమ్మీ కనబడుతున్నావు మమ్మీ. సరే. మై మామ్ ఇస్ లైక్, 1 second వైఫై కనెక్ట్ చేయమంటున్నారు. నన్ను ప్రశాంతంగా లైవ్ కూడా చేసుకొని ఎట్లరు అబ్బాయిలు. చిన్నపిల్లడికి ఎన్ని కష్టాలో కదా పాపం. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు అబ్బాయివన్నీ. వైఫై, తిండి, మిడిల్ క్లాస్ కష్టాలు. ఓకే, ఇప్పుడు ఆర్జే సునీత కాదు, అఖిల్ ఫ్యాన్ సునీత క్వశ్చన్స్. అమ్మా దొంగ,
నాకు తెలిసి ఇప్పుడు వేసుకుంటూ దాంట్లో క్వశ్చన్స్ అన్ని మామూలు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ 3 వాటికి నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి. యు నో ఎక్స్ప్రెషన్స్. హౌ నాకు యా అఖిల్ యా అంటే ఎంత ఇష్టమో. ఇమోజీస్. సో వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఇమోజీ? మై ఫేవరెట్ ఇమోజీ I send it to మోస్ట్ everyone. యూజ్డ్ ఇమోజీ. Most మోస్ట్ యూజ్డ్. used emoji. Heart. Yeah. Heart. మై హార్ట్. ఓకే. సో ఎన్నో ఫోటో షూట్స్ చాలానే ఎన్నోసార్లు కెమెరా ముందుకు రావడం జరిగింది కదా. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా? In front of. వాట్స్ యువర్ ఫేవరెట్ లుక్ ఆర్ స్టిల్? అలా ఉండరా కాసేపు చూసుకుంటూ? ఓకే. వాట్ ఇస్ ద సిలియెస్ట్ థింగ్ మీరు ఇప్పటి వరకు మీ ఫ్యాన్స్ ద్వారా విన్నది? Silliest thing. అఖిల్ గురించి చెప్పినటువంటి విషయాల్లో కానీ, అఖిల్ కి సంబంధించి కానీ, వాట్ ఈస్ ద సిలియెస్ట్ థింగ్ అఖిల్ హర్ట్ టిల్ నౌ? Silly. అఖిల్ బక్కగైపో అఖిల్, బుగ్గలు వచ్చేస్తున్నాయి, చెంపలు పెరిగిపోతున్నాయి అఖిల్. బీ దాట్ అఖిల్ వేర్ యు వేర్ ఇన్ బిగ్ బాస్. బీ దాట్ అఖిల్. అరే ఆడ ఫుడ్ లేక బక్కగా అయిపోయినా, ఇంటికి వచ్చి ఫుడ్ పెడుతుంది మా అమ్మ. బీ దట్ అఖిల్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు జిమ్ చేస్తున్నట్టు, బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఐఎమ్ వెరీ నార్మల్. లైక్ 10th ఎపిసోడ్ లో ఉన్న, 10th వీక్ లో ఉన్నా కూడా అట్లా అయిపోయినా మళ్ళీ కదా సునీత? అవును. బ్యాక్ అగైన్ లైక్ దట్ నా. ఎస్. నాకు ఎప్పుడు ఎలా ఉన్నా ఓకే, బికాస్ నేను అఖిల్ పర్సనాలిటీని చాలా లవ్ చేస్తాను. బయట కనిపించాడు కాదు, ఇక్కడ. సో సీరియస్లీ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. వర్కౌట్ విషయంలో లాక్డౌన్ ఉన్నా లేకపోయినా అఖిల్ ఆల్వేస్ లయన్ అని విన్నాను. టెల్ మీ దట్. Yes, because I see it's all about your personality. Okay, నేనేం చేస్తానంటే మోస్ట్లీ లాక్డౌన్ ఉన్న జిమ్స్ క్లోజ్ ఉండే అబ్బా. ఓకే, ఇంట్లో ఐ హ్యావ్ డంబుల్స్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఫ్యూ ఎక్విప్మెంట్స్. ఒక 100 పుషప్స్ కొడతా ఫస్ట్. కొట్టేసిన తర్వాత డంబుల్ తీసుకుని ఐ డూ చెస్ట్ ప్రెస్, బైసెప్, వాట్ ఆల్ ఐ కెన్ డూ విత్ 2 డంబుల్స్, ఐ డూ ఎవ్రీథింగ్. అండ్ ఓకే. ఇంట్లో ఐ యూస్ టు వర్క్అవుట్ ఇన్ లాక్డౌన్ బిఫోర్ బిగ్ బాస్ నేను వెళ్తున్నప్పుడు. ఈ అమ్మ స్టేజ్ మీద ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి 3 hours వర్క్అవుట్ చేస్తుండే ఎవ్రీడే. 3 hours. అండ్ డైట్, ఫుడ్ అంతా ఎవ్రీథింగ్, బికాస్ ఐ వాంట్ టు లుక్ గుడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, సి it all shows like what was there in my mind is like first impression is the best impression. రైట్. స్టేజ్ మీదకి వస్తున్నావు అంటే సి దట్ ఇట్ షుడ్ బి లైక్ చూడంగానే ఓ హూస్ దిస్ గాయ్ అనాలి. ఓకే, సో సమ్వేర్ ఐఎమ్ లైక్ దట్. సో ఐ ఫీల్ లైక్ అఖిల్ ఇట్లుండాలి, అఖిల్ అట్లుండాలి, అఖిల్ ఇది తినాలి, అది తినాలి. I talk to myself so much that if sometimes someone is showing disrespectful or someone is like that, I'll be like, నువ్వైతే అట్లా చేయొద్దు, you be like this, you have your own style, you have your things. So I'm like that. ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమందిని చూస్తుంటామాట who don't carry themselves or who just comment that saying that కొంతమంది జిమ్కి ఏం వెళ్తావు భయ్యా అని చెప్పి అంటారు. జిమ్కి ఎందుకు వెళ్తావు భయ్యా అంటే ఇప్పుడు మళ్ళీ అది వాళ్ళే పర్సన్ మళ్ళీ అడుగుతారు, నీలాంటి బాడీ ఉంటే నీ అమ్మ నేను అస్సలు అట్లా మాట్లాడతారు. మళ్ళీ జిమ్కి ఎందుకు వెళ్తావు భయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. సో నాకు అనిపిస్తుంది మాట. సో నేను ఎప్పుడు ఆల్ టైమ్ వెన్ ఎవర్ దిస్ లాక్డౌన్ వాజ్ దేర్ ఆల్సో ఐ యూస్ టు వర్క్అవుట్ సో గుడ్. ఇప్పుడు కూడా వర్క్అవుట్, మార్నింగ్ వర్క్అవుట్. ఐమ్ waking up something around at 5:30 and going for jog, then coming, doing push-ups and everything. Always you are inspirational, a true inspirational person. Now Thank you so much. Lovely. So why Sunita, you know what Sunita, I just want to give you a compliment saying that you have a amazing voice. Phone lo ni voice inali, you'll feel like evartho maatladutunna nenu okka nimisham Sunita. Okay, Sunita. Yeah.
అంటే ఫోన్ నిజంగా లోనే అంటే వాయిస్ బాగుంటుందా బయట కూడానా? అంటే సి అప్పుడు బిగ్ బాస్ లో అవినాష్ తప్పు పని ఏం చేసిండంటే జలజ వాయిస్ అని సునీత 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 అన్నాడు. ఓకే. అవును, చాలా మంది బయట నేనే జడ్జి అనుకున్నారు. నేను అన్నా సునీత వాయిస్ ఇట్లుండదు 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 అన్నా. జలజ వాయిస్ ఎట్లుండే సునీత వాయిస్ చూడండి ఇప్పుడు. ఇప్పుడు పోల్ పెట్టినా కూడా ఇప్పుడు జలజ వాయిస్ సునీత వాయిస్ లో ఎవరిది బాగుందని పెడితే సునీత వాయిస్ కి పోల్ ఇట్లా లేస్తుంది పైకి. కదా. జలజ వాయిస్ ఇస్ లైక్ టోటలీ ఆపోజిట్ టు ఇట్. ఫైనలీ దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ చాలా పొంగిపోతుంది. ఓ మై గాడ్. ఓకే. అండ్ అమ్మ ఉంటే అడుగుదాం అనుకున్నాను, బట్ అఖిల్ని అడిగేస్తున్నాను. యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ ఎంబారసింగ్ మూమెంట్? ఎంబారసింగ్ మూమెంట్? యా, చిన్నప్పటి ఎంబారసింగ్ మూమెంట్. ఎంబారసింగ్ మూమెంట్ నేను సెకండ్ క్లాస్ దాకా పాల బాటిల్ నోట్లో పెట్టుకుని తాగుతుండే. అది మా అమ్మ 10 సార్లు చెప్తాది చూడు, ఎవ్వరు వచ్చినా వీడు పాల బాటిల్ వదలకపోతుండే, నోట్లో పెట్టుకున్న పాల బాటిల్ పట్టుకుని తాగుతుండే. అండ్ ఐ యూస్ టు పుట్ దిస్ థింగ్ టిల్ సంథింగ్ అరౌండ్ టిల్ 7 years 8 years. Yes. అమ్మాయిలందరూ ఇప్పుడు నా అమ్మాయిలందరూ ఇప్పుడు ఏమంటారో తెలుసా? ఇప్పటి వరకు అఖిల్ ఐ లవ్ యూ అనేవాళ్ళు కదా, ఇప్పుడు అఖిల్ సో క్యూట్, ఇది వాళ్ళ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మాతో ఓల్డ్ కబుర్లు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది అప్పుడే సునీత? నాకు ఇంకా మాట్లాడాలనే ఉంది. సునీత నీతో అదే అంటున్నా, టైం ఇట్లా ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు. 30 minutes అయిపోయినాయి అంటే అసలు. నేను యాక్చువల్లీ 15 minutes అని అడిగా, కానీ చాలా అంటే సునీత ఇప్పుడు నీకు నేను చార్జ్ చేస్తున్నా అని చెప్పినా సునీత, ఎందుకు ఉరుకుతున్నావు సునీత అట్లా half an hour లా? తర్వాత ఫోన్ చేసి నేను నీకేం చెప్పిండు అని చెప్పి అడగకుండా ఉండేందుకు ఇదంతా. అట్లా అట్లా ఏం లేదు. I came here to talk to them, and నేను ఇవాళ ఇప్పుడు లైవ్ లో తర్వాత నీ లైవ్ తర్వాత I thought of to talk to each and everyone, read comments over there because it's really a big day for me, and it was damn amazing day. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా విషెస్, ఇంటికి చాక్లెట్స్ వస్తున్నాయి, కేక్స్ వస్తున్నాయి. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అందరు కాల్ చేశారు, చాలా మంది కాల్ చేశారు, అండ్ దే సెడ్ యూ డిజర్వ్ దిస్ థింగ్, యూ డిజర్వ్ ఇట్. And I was like somewhere like I felt so happy that yes, and finally I did it. I'm happy. See, it might be a small thing for few, but ఏం లేనోడికి అన్ని వాల్యూస్ తెలుస్తాయంట. సో నేను కష్టపడి వచ్చినోడిని కాబట్టి నాకు అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి చిన్న అవార్డ్ వచ్చినా ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ గో అండ్ టేక్ ఇట్. ఓకే, సో బికాస్ యు నో ది వాల్యూ ఆఫ్ ఇట్. ముందు లేనప్పుడు యూ యూస్ టు గివ్ స్పీచెస్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ దట్ టేకింగ్ అన్ అవార్డ్ అండ్ ఆల్. వెన్ యూ గెట్ ఎ అవార్డ్ వెళ్ళి తీసుకోవడం నా బాధ్యత. సో అట్లా నాకు ఏదొచ్చినా ఐ రిసీవ్ ఇట్ సో గుడ్ బికాస్ వెన్ యూ బీ థ్యాంక్ఫుల్ టు థింగ్స్ వాట్ you get more and more. So I believe that process. So that's the thing. I be all the time thankful. I used to, Big Boss lo kuda I used to sit in one place. I used to say, Big Boss, thank you for this couch, thank you for that dining table, thank you for that bed. Because when you be thankful, you get many things towards you. So if people ask me, Akhil, what is your process to go forward in life, I say be thankful to whatever you get. చిన్న ఎవరైనా వచ్చి నీకు ప్రసాదం పెట్టినా కూడా బీ థ్యాంక్ఫుల్ టు దాట్. చాలా మందికి అది కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. సో బీ థ్యాంక్ఫుల్. అండ్ వెన్ యూ వేకప్ early morning and you get up from your bed and you feel like, be thankful that you're still alive. So I do that every day. I feel being thankful is really good in life. So నువ్వు ఎప్పుడైతే థ్యాంక్ఫుల్ ఉంటావో అన్ని నీ దగ్గరకు వస్తాయి. ఎప్పుడైతే తలకు అన్ని తీసుకుంటావో అన్ని నీ దూరం పోతాయి. అందుకే ఐ లవ్ యూ సో మచ్. Thank you so much. Yeah, so these are the few things for me in my life to go. And I literally don't like to mention things. I can just say
Um, I don't like people who lie. Okay, and honesty plays a major role in my life, and loyalty. Because once I'm loyal, I'm loyal. I'm not a person. I'm not desperate for many people. ఒక్కలుంటే చాలు లైఫ్ లో. ఓకే, ఐ ఫీల్ దట్. నీ పార్ట్నర్ అయినా కూడా ఒక్కలుంటే చాలు అనిపిస్తుంది లైఫ్ లో. యూ డోంట్ నీ నాట్ టు హ్యావ్ మెనీ పీపుల్ ఇన్ లైఫ్. నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. అరే, ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ అండ్ యూ సీ మోర్ బ్యూటిఫుల్ సమ్వన్, యుల్ బి లైక్ దేర్. నో, ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ హియర్. యూనో అది నీ లోపటి నుంచి ఉంటుంది, హౌ బ్యూటిఫుల్ యూ సీ ది పర్సన్. ఓకే, సో I feel this all comes, into my basket where I feel. అందుకని that's the thing, I don't have much friends, to be very honest. అందుకని నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు వీళ్ళందరూ నేను వీళ్ళది I see all the edits. I feel so happy that I got beautiful people in my life, very beautiful people in my life. So I think every person, అఖిలియన్స్ కి చెప్తున్నా అందరికి, who really love me, I would like to give you a suggestion. ఇప్పటిదాకా చేసింది వదిలేయండి, చేసి ఉండొచ్చు మిస్టేక్స్, బట్ ఫ్రమ్ నౌ try to be honest. Try to be, if you're in a relationship with someone, let it be your friend, your mother, your dad. Relationship is a relationship. Be honest with them. Say what you feel. Don't hesitate. కొంతమంది భయపడతారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి. ఏది అనిపిస్తుంది చెప్పు. ఎందుకంటే at the end of the day, when you can't live your life like how you want to live, it's waste of living. So I believe in that thing. So నేను పీస్ఫుల్ గా చనిపోయినప్పుడు కూడా అనుకోవాలి, నేను అన్ని చెప్పేసి చనిపోయినారు అబ్బాయి. ఈ ముఖం మీద ఇదన్నా అదన్నా నాకు నచ్చలే అంటే నచ్చలే, అండ్ యా, see that's how it is. You cannot fake up with everyone. You cannot, if even though if you're not liking the person, you cannot just fake up like saying I'm really happy. Oh shit, power cut. Shit. Oh, that's okay. Yeah, The one more. Satyam. Yes. Yeah. Satyam. 1 second, I'm just going out. We Okay. have a beautiful view. Varsham పడుతుంది బయట. Oh. I can put up my camera over there, no worries. Oh. Okay. So, oh. Yeah. Lovely. So these are the things, నా జుట్టు ఎగరడం స్టార్ట్ అవుతుంది వర్షానికి. ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నారేంటి? అంటే అందమైన వాళ్ళకి అందంగానే కనబడతాం మనం. అవ్వా, యా, ఇట్స్ ట్రూ కదా. అంటే అందమైన వాళ్ళకి అందంగానే కనబడతాం. ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నారు అయితే. ఆల్ బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్. యా, so these are the things I decide in my life, to be like this. So that can make you more desirable. Right. Yeah. And I can చాలా ప్రౌడ్ గా చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, there are so many number ones are waiting for Akhil. So many number ones, number one titles are waiting for Akhil. ఎప్పుడెప్పుడు అఖిల్ దగ్గరకు వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాయి. Thank you so much. It really means a lot. Whatever you say, I take it. Okay, because I know you talk from your heart every time. So I know, because almost 3 times కలిసాను అనుకుంటా ఇప్పటిదాకా. సో ప్రతిసారి కలిసినప్పుడు అంతా I feel good only. Yeah. ఆర్జే సునీతకి అందరూ ఒకసారి వేసుకోండి అందరూ. Lovely. And thank you so much for your time. Thank you so for much. every And second. that was a beautiful life. Lovely. Lots of love Bye. to you. Happy Lots of love. congratulations. Thank you so Bye. much. Bye. Bye.